వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజైతే అనుకోకుండా బయటకైతే వెళ్తున్నాను. ఇప్పటి నుంచో అనుకుంటున్నాను యాక్చువల్గా, బట్ అది సడన్గా ఈరోజైతే ఫిక్స్ అయిపోయింది అనమాట ప్రోగ్రాము. సో బయటికి వెళ్ళి ఎక్కడికని అనుకుంటున్నారా? ఏం లేదండి, యాక్చువల్ మోండా మార్కెట్కి వెళ్దామని ఒక 1 month నుంచి అనుకుంటున్నాను. అది ఈ రోజుకి కుదిరిందనమాట. సో ఇప్పుడైతే నేను మోండా మార్కెట్కి వెళ్ళి అక్కడైతే వీడియో షూట్ చేయను, ఎందుకంటే అక్కడ ఫోన్లు పోతాయంట ఎక్కువగా. అది ఒక భయం అనమాట. సో నేను మా పక్కన ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఫోన్ తీసే ధైర్యం అయితే ఇప్పుడు నాకైతే లేదు నిజంగా చెప్పాలంటే. షూట్ చేయాలనే ఉందిలే కానీ, ఎందుకంటే మా ఆయన ఒక 2 years బ్యాక్ తన OnePlus ఫోను అదే ఎగ్జాక్ట్ మోండా మార్కెట్లో పువ్వులు కొంటుంటే కొట్టేశారనమాట. కొన్న నెక్స్ట్ డేనే కొట్టేశారు. అందుకని చెప్పేసి అంత ధైర్యం అయితే చేయట్లేదు నేను. కాకపోతే నేను ఈరోజు ఇంకా మనకు వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా, ఒక్కొక్క పని స్టార్ట్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఈరోజైతే ఇంకా మా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఎలా చేసుకున్నాను, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కంపల్సరీగా ఈ వీడియో మీకు అయితే యూజ్ అవుతుంది. చాలా చాలా ఈజీగా అనమాట. ఎలాంటి ఎక్కువ మనము హార్డ్ కెమికల్స్ అలాగే ఏది యూజ్ చేయకుండా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చే మనం ఒక చిన్న లిక్విడ్తో అయితే మనమైతే క్లీన్ చేసుకుందాము. యాక్చువల్గా నా ఫ్రిడ్జ్ ఎంత డర్టీగా అయిందంటే చెప్పనక్కర్లేదు, చూపిస్తాను చూడండి వీడియోలో. సో మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇంతకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసారు కదండి నా ఫ్రిడ్జ్. యాక్చువల్గా నేను ఏంటంటే క్లీన్ చేద్దాం అనుకుంటూనే ఎవ్రీ వీక్ లేదంటే మా వారు కూడా ఈ మధ్య కూరగాయలు తెస్తున్నారు అనమాట. ఎప్పుడు నా ఫ్రిడ్జ్ ఖాళీ అవ్వట్లేదు. చూసారా ఎంత అంటే అసలు నిజంగా చెప్తున్నాను కదా, నాకే ఇది నా ఫ్రిడ్జేనా అన్నంత అసహ్యం అయితే వేసింది. ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలి. చాలా అంటే చాలా డర్టీగా ఉంది. నేను చెప్పాను కదా మోండా మార్కెట్కి వెళ్ళానని. మనం బయటకు వెళ్తే ఇంకా సామాన్యంగా వస్తామా, అదే కూరగాయల కోసం వెళ్ళాను. ఇక్కడైతే దేవుడికి సంబంధించినవి సికింద్రాబాద్లో చాలా పూజా స్టోర్స్ ఉంటాయి. రోజు పూజ చేసుకుంటాను కదా అని చెప్పేసి 2 స్టాచ్యూస్ ఐడల్స్ అయితే తీసుకొచ్చాను దేవుడివి. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి. అండ్ ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెంతీగా అవుతుందేమో మళ్ళీ అని చెప్పేసి అయితే చూపించట్లేదు. నెక్స్ట్ ఇంకా అగరబత్తీలు కూడా మంచి స్మెల్ రావాలి శ్రావణ మాసంలో. ఇల్లంతా చాలా ఎట్లా అంటే దేవుడి గుడి ఎలా ఉంటుందో మన ఇల్లు కూడా అలానే ఉండాలి అనే ఒక చిన్న ఆలోచన అనమాట. అది ఇంప్లిమెంట్ చేద్దామనే ఒక ఉద్దేశంతో అయితే అగరబత్తీలు కొంచెం కాస్ట్లీ అయినా తీసుకొచ్చాను. ధూప్ స్టిక్స్ అని చెప్పేసి ధూప్ స్టిక్స్ కూడా కప్స్ ఉంటాయి కదా, అది ఒకటి. మళ్ళీ ఆవు పేడతో చేసినవి కూడా ఉన్నాయి. అది నేను రేపు ఎట్లాగూ కొంచెం చిన్న పూజా వీడియో అయితే మీకు షేర్ చేసుకుంటాను. సాయిబాబా ఐడల్ కొత్త తెచ్చుకున్నాను అనమాట. సో అప్పుడే మీకు షేర్ చేస్తాను. రేపటి వీడియో కూడా మీరు కంపల్సరీగా చూడండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను ఆర్గనైజర్స్ ఉంటాయి కదా మనకి ఫ్రిడ్జ్లో, అవన్నీ తీసేసాను అనమాట. ఇక్కడ చూసారు కదా చిన్నది మనకి వెనిగర్ 30 రూపీస్ది. నేను ఇది కొని ఒక 3 months అవుతుంది. ఒక 4-5 చుక్కలు, లైక్ చుక్కలు అంటే మనం కొంచెం ఒక 5 ml చిన్నపిల్లలకి టానిక్ వేస్తాం కదా అంత, ఆ 5 ml ఆ వాటర్లో కలుపుకున్నాను. బట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, నిజంగా చెప్తున్నాను. విమ్మన్నా లేకపోతే కొంచెం సర్ఫన్నా వేసి తుడుద్దామని అని అనిపించింది. బట్ ఎందుకులే చూద్దాం ఒకసారి అయితే అని చెప్పేసి జస్ట్ వెనిగర్ అండ్ వాటర్ ఇవే అండి నేను కలిపింది. ఇంకా అంతకుమించి ఏమీ లేదు. మీ ముందే చేస్తున్నాను కదా, అది వేసి ప్రతిదీ క్లీన్ చేస్తే అసలు కొత్త ఫ్రిడ్జ్లో. మా ఫ్రిడ్జ్ కొని 11 years. యాక్చువల్ చాలా చిన్నదైపోయింది ఫ్రిడ్జ్ కూడా మాకు, అంటే సరిపోవట్లేదు అనమాట. స్పేస్ అయితే సరిపోవట్లేదు. బట్ ఇంకా తప్పదు కదా, అన్నీ అనుకున్నవి కొనుక్కోవాలంటే కుదరదు. అందుకని చెప్పేసి ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుదాంలే అన్నట్టయితే అవుతుంది. దట్టు రెంట్ హౌస్లో ఏదైనా కొత్తవి కొని మళ్ళీ వాటిని ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కష్టమే. అది కాక ఇదేంటంటే బాగా పనిచేస్తుందిలేండి. ఒక లైట్ ఒక్కటే పోయింది. యాక్చువల్గా ఫ్రిడ్జ్కి లైట్ ఉంటేనే తెలుస్తుంది, కాకపోతే లైట్ పోయింది. కానీ ఫ్రిడ్జ్ మాత్రం మంచి కండిషన్లోనే ఉంది. మాది వచ్చేసి గోద్రేజ్ అనమాట, 180 లీటర్స్ది. 10 years అవుతుంది ఇప్పటికైతే. బాగుంది కదా, దీని సర్వీస్ అయిపోయేంత వరకు వాడతాము, పర్వాలేదు. ఉన్న వాళ్ళం 4 కదా. ఇంకా నా దగ్గర ఏంటి అంటే ఎక్కువ జనరల్గా ఇన్ జనరల్ మనకు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో నార్మల్ విలేజ్ పీపుల్ దగ్గర ఉండే సామాన్లు ఏమంటే వెజిటేబుల్స్ అవే ఇవే ఉంటాయి తప్ప వేరే ఏవి ఈ సాసులని. నిజంగా చెప్తున్నాను కదా, జామ్ బాటిల్, పీనట్ బటరు పిల్లలకి నేను స్కూల్కి లంచ్ బాక్స్లోకి పెట్టి పంపేందుకు అవుతుందని చెప్పేసి
తీసుకొచ్చాను. డేట్ కూడా ఎక్స్పైర్ అయింది కానీ కనీసం 50% కూడా వాడు తినలేదనమాట. సో నాకైతే బాగా బాధేసింది. అందుకోసమని ఇంక అట్లాంటి వాటికి జోలికి వెళ్ళట్లేదు. నార్మల్గా వాళ్ళు దోశ, ఇడ్లీ ఇంకా ఇవే తింటారు తప్ప ఇంకా వాళ్ళకి ఈ సాసు, ఆ సాసు, చిల్లీ సాసు, అది ఇదని వాళ్ళు అడగరు. నేను చేయను, 2 లేవు. అంటే అలవాటు చేయలేదు అంతే. ఇంకా వాళ్ళకి అట్లాంటి ఫుడ్ నేను అలవాటు చేయలేదన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా మా ఫ్రిడ్జ్లో ఉన్నంతలోనే అన్నీ పెట్టేసుకుంటాము. ఎక్కువ కూరగాయలకి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. కాకపోతే ఎగ్స్ కూడా ఎక్కువగా పెడతాను పిల్లలకి వాళ్ళ డైట్లో. డైలీ టిఫిన్ అయితే కంపల్సరీ. చూసారు కదా ఎంత తెల్లగా అయిందో అసలు. నేను ఫస్ట్ చూపించినప్పుడు మీరు ఎంత దరిద్రంగా అంటే నిజంగా చెప్తున్నాను కదా, నాకే అనిపించింది ఏంటి అసలు నేనేంటి నా ఫ్రిడ్జ్ ఇంత దారుణంగా ఉంచుకోవడం ఏంటి అని చెప్పేసి. ఇక్కడ చూడండి మా చిన్న పాప వచ్చి అల్లరి అంటే చిన్నగా చేయరండి బాబు. నేను యాక్చువల్గా 11:30కి వెళ్ళాము మేము హోండాకి. 12కి వెళ్ళామన్నమాట. ఆటో బుక్ అవ్వలేదు. సో 12కి వెళ్ళి ఒక 1.5 అవర్ అలా తిరిగాము. కానీ మార్కెట్ అంతా ఉందండి అసలు. ఎంత సందడిగా ఉందో షాప్స్లలో. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ ఎన్ని ఐటమ్స్ అసలు. పూజా స్టోర్లోకి పోతే అయితే అసలు కళ్ళు ఎక్కడ చూడాలో కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. అన్ని రకాల ఇంటీరియర్స్ సంబంధించినవి, డోర్కి సంబంధించినవి చాలా మటుకు, చాలా అంటే చాలా. అసలు నిజంగా ఆడవాళ్ళకు షాపింగ్ అని అంటారు కానీ చీరలు అని కాదండి. ఇప్పుడు మనకి పూజలు చేసుకుంటాము, లేదు అంటే ఇల్లు కొంచెం డిఫరెంట్ ఐడల్స్ పెట్టుకొని లేదంటే చెట్లతోటి ఇలా డెకరేషన్ చేసుకోవాలని ఉంటుంది. అట్లాంటి వాళ్ళైతే పర్సులు నిండా పెట్టుకొని పోతే ఆటో కిరాయిలు తప్ప ఇంకొకటి మిగుల్చుకొని అవుతారా. ఆ ఆటో కిరాయిలు కూడా మనం తీసి పక్కన పెడితేనే మిగులుతాయి. అట్లా ఉందన్నమాట సిచ్యువేషను మార్కెట్లో. నేను చాలా రోజులు అవుతుంది సికింద్రాబాద్ మార్కెట్కి వెళ్ళాక. ఎందుకు అంటే ఇదే, ఒకటి కొందామని వెళ్ళి 4 కొనుక్కొచ్చే రకాన్ని అన్నమాట నేను. సో అందుకే చెప్పి నేను ఎప్పుడూ వెళ్ళను, చాలా రేర్. సరేలే, కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అసలు మోండా మార్కెట్లో. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి, మనకి కూడా ఎక్కువ రోజులు వస్తాయి. దట్టు నాకు ఇక్కడ లోకల్ మార్కెట్ మాకు ఎవ్రీ వెనస్డే జరుగుతుంది కానీ ఆ మార్కెట్లో నాకు కూరగాయలు కొనుక్కోనికి అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే నాకు ట్యూషన్ పిల్లలు ఉంటున్నారు. 8:30 వరకు వాళ్ళతో ఉండి మళ్ళీ నేను వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకోవడం అంటే నాకు కష్టం అవుతుందని చెప్పేసి అక్కడ కూడా కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి కదా అన్నట్టుగా వెళ్ళాము. నేను ఊరికే ఇంట్లో ఉండి బోర్ వస్తుంది, సరదాగా అలా వెళ్దామని చెప్పేసి మా చిన్నమ్మాయి వచ్చే వరకు రావచ్చని వంట అంతా నిన్న నేను వీడియో పెట్టాను కదా, ఎంత మార్నింగ్ లేస్తే అన్ని పనులు అయిపోతున్నాయని చెప్పేసి అలా అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని మంచిగా వంట కూడా చేసుకొని వెళ్ళాను అన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. అందులో ఉన్న ఆర్గనైజర్ షెల్ఫ్స్ అన్నీ ఏం చేశానంటే సింక్లో పెట్టేసి తోముకున్నాను. అవి కొంచెంసేపు ఆరబెట్టాను. ఇది వచ్చేసి ఇంకా నైట్ 9:30 ఆ టైంకి ట్యూషన్ పిల్లలందరూ వెళ్ళిపోయారు. పాపం మా 2 అమ్మాయిలు అర్లీగా పడుకున్నారు. వాళ్ళకి నిద్ర సరిపోవట్లేదంటే అస్సలు. వాళ్ళైతే పడుకున్నారు. ఇంకా సరేలే, మళ్ళీ ఇంకేంటంటే ఇవి ఇంత కష్టపడి తెచ్చాను కదా కూరగాయలు. మరి నేను అసలు నా బ్యాగ్ చూసారా, వెజిటేబుల్స్ బ్యాగ్ అండి. చూడండి, ఇది దాదాపు ఒక 10 కిలోలకి ఎక్కువ మోసింది. ఇవి నేను సేల్ చేశాను. నా దగ్గర ఉన్నాయి ఇంకా జూట్ బ్యాగ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్. ఎంత బాగా ఉందంటే అసలు అంత వెయిట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నీ కేజీ పట్టుకొచ్చాను. మీరు చూస్తున్నారు కదా, నాకు అక్కడ క్యారెట్ కేజీ ఉంది, బెండకాయ కేజీ, బీరకాయ కేజీ, ఇట్లా ఎన్ని కిలోలు అంటే దాదాపు ఒక 10-15 కిలోల కూరగాయలు అయితే అందులోనే వేసుకొని వచ్చాను. అది ఒకే బ్యాగ్లో వేసుకొని వచ్చాను. ఇంకా నేను చెప్పాను కదా ఐడల్స్ కొన్నాను అని చెప్పేసి, అది వేరే సపరేట్ బ్యాగ్ తీసుకెళ్ళాము, అందులో వేసుకొని వచ్చాను అనమాట. అంత బాగా నాకు ఆ జూట్ బ్యాగు నా ఇష్టంతో నేను సేల్ చేద్దాము అన్నట్టుగా, ఎవరికైనా అది ఈ సేల్ చేద్దాము, ఎక్కువ మనకి డబ్బులు లేకుండా వచ్చిన దానికి ఒక 20 రూపీస్ ఎక్కువ అలా పెట్టి చేద్దాము అని నా ఇంట్రెస్ట్ తోటి నేను ఎన్విరాన్మెంట్కి నేను ఏదైనా చెయ్యాలి కొత్తగా అన్నట్టుగా స్టార్ట్ తీసుకొచ్చాను. కానీ మన జనాలకి ఏది తక్కువగా వస్తే అదే వాడతారు నిజంగా చెప్పాలంటే. బట్ అది ఇంకా నా దగ్గర ఉన్నాయి ఆ బ్యాగ్స్. ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే నేను ఇన్ని మోసుకొచ్చినా కూడా వేరే బ్యాగ్స్ అయితే తెగిపోతాయి యాక్చువల్గా. క్లాత్ బ్యాగ్స్ మనము అవి ఇవి తీసుకెళ్తాం కదా షాప్లో ఇచ్చినవి ఇక్కడ, కానీ ఈ బ్యాగ్ మాత్రం అస్సలు తెగలేదు. నేను సికింద్రాబాద్ నుంచి మళ్ళీ పార్సిగుట్ట మా ఇంటికి వచ్చేంతవరకు కూడా అది అలానే ఉందన్నమాట మంచిగా. అందుకోసం అని చెప్పేసి మీకు జస్ట్ చెప్దామని అలా షేర్ చేస్తున్నాను అనమాట. ఇట్లాంటి బ్యాగ్స్ ప్రిఫర్ చేయండి. అది ఏంటంటే లోపల షెల్ఫ్స్ కూడా అంటే సపరేట్ అరల్లాగా వస్తాయి. ఒక్కొక్క దాంట్లో 1/2 kg పడతాయి. మళ్ళీ మిడిల్లో కూడా పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడైనా అది ఒక షార్ట్లో చూపిస్తాను ఆ బ్యాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఎవరికైనా మీరు నియర్ బైలో ఉంటే కావాలి అనుకుంటే తీసుకోండి. నేను ఎంత ప్రైస్కి అయితే కుట్టించానో అంతే ప్రైస్కి ఇచ్చేస్తాను. ఇదేంటంటే నా వంతుగా నేను ఈ ఏమంటారు
మన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గనీకి ఒక చిన్న స్టెప్ అనుకోండి, బిజినెస్ అని కాదులే కానీ ఒక చిన్న స్టెప్ తీసుకుందాము అని. ఎందుకు అంటే నేను ట్యూషన్స్ చెప్తున్నాను కదా, ఒకప్పుడు రీఫిల్స్ ఉండేవి, ఇప్పుడు లేదండి బాబు. పెన్నులు మా పాపని ఒక వారంలో ఖచ్చితంగా 3 పెన్నులు వాడుతుంది. ఆ 3 పెన్నులు డస్ట్బిన్లోకే వెళ్ళిపోతున్నాయి. సో అది కూడా ప్లాస్టిక్, అది ఎట్లా ఉంటుంది, అది ఎట్లయినా మనకి మట్టిలో కలవదు కదా అనిపించింది. మా అమ్మాయే వారానికి 3 పెన్నులు అంటే నెలకి ఆల్మోస్ట్ ఎన్ని పెన్నులు వాడుతుంది, అట్లా పిల్లలన్నీ ఎన్ని వాడతారు. ఇదంతా లెక్కేసుకుంటే అసలు బుర్ర బద్దలైపోతుంది నిజంగా. అప్పుడు ఒక్క పెన్ను కొనుక్కొని రీఫిల్స్ యూజ్ చేసుకునే వాళ్ళము, ఇప్పుడు అది కాదు కదా. నాకు మెయిన్ ఎందుకంటే నేను ట్యూషన్స్ చెప్తుంటే నాకు ఇది ఒకటి మైండ్లో వచ్చింది. అందుకే అనుకున్నాను నా దగ్గర ఉన్న వాటిని ఎలాగో అలా జనాలకు, అంటే నా నైబర్స్ కానీ ఎవరికైనా అందివ్వాలి, దట్టు లో బడ్జెట్లో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇది మీతో ఈరోజు చిన్నగా షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇక్కడ అయితే కూరగాయల ఆర్గనైజేషన్ అవుతుంది కదా, అంటే వీటికి సపరేట్ చేసుకున్నాను. అంత కష్టపడి ఉన్నవి వీటిని మనం మెయిన్గా ఆ రోజే మంచిగా తీసుకొని నెక్స్ట్ డేకి మళ్ళీ, నాకు అసలు ఓపిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ అంటే ట్యూషను ఒక 3-4 అవర్స్ పిల్లలతో కూర్చొని చెప్పిన తర్వాత ఎవరికి అంత ఉండదు, ఒక 1/2 అవర్ 1 అవర్ బ్రేక్ తీసుకుంటే తప్ప. కానీ ఇంకా తప్పదు అని చెప్పేసి మిరపకాయల తొడిమలు తీసి పెట్టేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా మంచిగా డబ్బాలో టిష్యూ పేపర్ వేసుకొని సపరేట్ చేసుకొని వేసుకున్నాను. 20 రూపాయలకు ఒక కట్ట ఇచ్చారు, కానీ మన లోకల్ కొత్తిమీర అంటారు కదా, హైబ్రిడ్ కాకుండా అది అనమాట. అలా స్టోర్ చేసుకున్నాను. ఇంకా పుదీనా ఒకటి, చిన్న మెంతం ఒకటి తెచ్చాను. ఆకుకూరలు ఎక్కువ తీసుకురాలేదు, ఎందుకంటే అది ఇంటి ముందు అమ్ముస్తుంది. సో ఇంటి ముందు అమ్ము వచ్చినప్పుడు మనం అప్పుడే కొనుక్కోవచ్చని. ఫ్రిడ్జ్ చూసారు కదా ఎంత తెల్లగా అయిందో, చెప్తున్నాను కదా, ఎంత జిడ్డు మరకైనా సరే అసలు ఇట్టే వదిలిపోయిందండి బాబు. మీరు ఈసారి శ్రావణ మాసానికి ఆ ఒక్క 30 రూపీస్ వెనిగర్ బాటిల్ తెచ్చుకొని పెట్టుకోండి. విండోస్ మెస్ డోర్స్ క్లీనింగ్ కానీ, టైల్స్ క్లీనింగ్ కానీ, ఈవెన్ బాత్రూమ్ క్లీనింగ్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ క్లీనింగ్ కానీ, ప్రతి దానికి యూజ్ అవుతుందండి. ఇది 100కి 200% నేనైతే దీనికి హామీ ఇవ్వగలను. ఇక్కడ వచ్చేసి ఇంకా మునక్కాడలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అసలు 20కి 3 ఇచ్చారు. నేను అవి కూడా పప్పుచారులో కానీ కర్రీకైనా చాలా బాగుంటాయి. టమాటా వేసి వండినా బాగుంటుంది, లేకపోతే పప్పుచారులో వేసినా బాగుంటుంది. ఇంకా వాటిని కూడా కట్ చేసేసుకొని కింద ఒక టిష్యూ వేసి పైన ఒక టిష్యూ పెట్టేసి పెట్టుకున్నాను. ఈ డబ్బాలు కూడా నేను పడేయనండి అంత తొందరగా, ఇలా మల్టీగా పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో టిష్యూ పేపర్స్ కూడా మనకి చాలా యూజ్ అవుతున్నాయి. ఇలా అయితే మొత్తానికి నా కూరగాయలు నేను తెచ్చుకున్నవన్నీ ఒక 450 రూపాయలు పెడితే దాదాపు 15 రోజులకు సరిపడా కూరగాయలు అయితే వచ్చాయి. కాకపోతే ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. అంత చిన్న ఫ్రిడ్జ్ అయినా కూడా అన్నీ అందులోనైతే పెట్టేశాను. ఇంకా ఇది అయిపోయింది కాబట్టి వెంటనే చెత్త కూడా తీసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇల్లు మంచిగా నీట్గా ఉండే, పిల్లలు కూడా ఎక్కువ, చాలామంది పిల్లలు వచ్చినా కూడా వాళ్ళు నీట్గానే ఉంచుతున్నారు ఇల్లు. ఈ విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చండి. ఇక మొత్తం అయిపోయినాక చూసారా, చిన్న ఫ్రిడ్జే, నా దగ్గర ఏ ఆర్గనైజర్స్ ఉండవు, ఎందుకంటే అవి స్పేస్ ఎక్కువ తీసుకుంటాయని. నాకు డబ్బులు పెట్టడం మెయిన్, కొనడం అంత ఇష్టం లేదు పెద్దగా, అందుకే ఉన్న వాటితోటే ఇలా చేసుకున్నాను అనమాట. ఆ ప్లాస్టిక్ డబ్బు ఒకటి ఇంతకుముందు కొనుక్కున్నాను, అదొక సెట్. బట్ నాకు ఎందుకు అంత నచ్చలేదు, కానీ పర్వాలేదు, ఇప్పటికైతే యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి కీరా, ఇది లాస్ట్ వీక్ది. ఇంకా పిల్లలు అయితే ఈరోజు కీరా క్యారెట్ తీసుకెళ్లారు వాళ్ళు. క్యారెట్ కూడా ఒక 1 kg తెచ్చాను. క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ నాకు వరలక్ష్మి వ్రతం అయిపోయేంత వరకు వస్తాయండి కూరగాయలు. ఈ చిన్న ఫ్రిడ్జ్లో ఎగ్స్ ఇవన్నీ ఇలా అంతే, ఒక సాంబార్ పౌడరు, కార్న్ఫ్లోర్ ఇంతే తప్ప ఇంకేం ఉండవు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇలా అయితే పెట్టి సర్దుకున్నానండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.